నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంచే వ్లాగ్స్. నేను ఇవాళ మీ ముందరికైతే రీసెంట్గా రిలీజ్ అయిన డెకాయిట్ మూవీ డే 1 కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, డే 2 కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం క్లారిటీగా మాట్లాడేసుకుందాము. అనుకున్న విధంగా డెకాయిట్ మూవీలో ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే హీరో గారు కనిపించడం జరిగింది. అడవిశేషు గారు గత దశాబ్దం నుంచి కూడా ఆయన మంచి హిట్లతో దూసుకెళ్ళిపోతున్నారు. మేజర్ కానీ, మరోపక్క రీసెంట్గా వచ్చిన గూఢాచారి నెంబర్ 1 కానీ, మేజర్ కానీ ఆయన సినిమాలన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి. మంచి కథనం స్టోరీ బలంగా ఉంటుంది. ఈ మూవీ డెకాయిట్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు చంచే వ్లాగ్స్. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోబాకండి. కమెంట్ బటన్లో మెన్షన్ చేయండి న్యూ మూవీ అప్డేట్స్ కోసం. అయితే రీసెంట్గా వచ్చిన డెకాయిట్ మూవీ అయితే మిక్స్డ్ రెస్పాన్స్తో థియేటర్ల దగ్గర దూసుకెళ్ళిపోతుందనే చెప్పుకోవాలి. గత సినిమాలతో పోలిస్తే కథనం అంత బలంగా లేనప్పటికీ కానీ అడవిశేషు గారు సినిమా స్క్రీన్ మీద కనిపిస్తే చాలు చూడాలనుకునే ప్రేక్షకులు చాలా కోట్లలో ఉన్నారు. అలాంటి ప్రేక్షకులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా రీసెంట్గా సినిమాలు ఏమీ లేకపోవడం వల్ల ఈ సినిమాకైతే ప్లస్ పాయింట్ అయిందనే చెప్పుకోవాలి. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 6,85,00,000 షేరు, 13-14 కోట్ల రూపాయల మధ్యలో గ్రాస్ అయితే వచ్చింది. మూవీ టీం అయితే అనౌన్స్ చేసింది 15 కోట్ల గ్రాస్ అయితే వచ్చిందని. బట్ అఫీషియల్ లెక్కల ప్రకారం కాకుండా మనం కరెక్ట్ లెక్కలు వేసుకుంటే 14-13 కోట్ల మధ్యలో గ్రాసు, 6,85,00,000 మధ్యలో షేర్ అయితే వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా ఒక నైజాం ఏరియాలోనే 1,75,00,000 షేర్ అయితే రావడం జరిగింది. సీడెడ్లో దాదాపు 47 లక్షల రూపాయల షేర్ అయితే వసూలు చేయడం జరిగింది. ఒక ఆంధ్ర అంటే గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ రీజియన్ మొత్తం అంతా కలుపుకొని సినిమా అయితే కనుక 2,75,00,000 మధ్యలో వసూళ్ళు అయితే రాబట్టిందని చెప్పుకోవాలి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో అన్నీ కలుపుకొని కర్ణాటకలో కూడా దాదాపు 1,75,00,000 మధ్యలో వసూలు అయితే రాబట్టింది. ఈ సినిమా 45 లక్షల మధ్యలో షేర్ అయితే రాబట్టింది. ఈ సినిమా ఓవర్సీస్లో అయితే ర్యాంపేజ్ అనే చెప్పుకోవాలి. అడవిశేషు గారికి గత సినిమాల్లో ఉన్న ఫాలోయింగ్ వల్ల దశాబ్దం నుంచి ఆయన వరుస హిట్లతో దూసుకెళ్ళిపోతున్నారు. ఆ ప్లస్ పాయింట్ కారణంగా ఓవర్సీస్లో ఈ సినిమా మంచిగానే పర్ఫామ్ చేసింది. దాదాపు 2,50,00,000 మధ్యలో షేర్ అయితే వసూలు, ఓవరాల్గా అటు ఇటుగా 7 కోట్ల రూపాయల షేర్ అయితే వసూలు చేయడం జరిగింది. ఈ గత సినిమాలతో పోలిస్తే ఈయన బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేశారని చెప్పుకోవాలి. చూడాలి. సినిమా అయితే మిక్స్డ్ రెస్పాన్స్తో దూసుకెళ్తుంది. మరిన్ని సినిమాలు ఏమీ లేకపోవడము ఈ సినిమాకి కలిసి వచ్చే అవకాశం, అలాగే చాలా రోజుల తర్వాత అడవిశేషు గారు ఈ సినిమాలు నటించడం అనేది కూడా ఈ సినిమాకి ప్లస్ అయింది. వరుస హిట్లతో దూసుకెళ్ళిపోతున్నారు అడవిశేషు గారు. ఈ సినిమాతో ఆయన మరిన్ని మైలురాయిలను సాధించాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఈ సినిమాకి ఈ సాటర్డే, సండే కూడా మరొక ప్లస్ పాయింట్ అయ్యేదానికి అవకాశం ఉంది కనుక ఏ సినిమాలో పోటీ లేకపోవడం, సినిమాలో కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ అంటే పాజిటివ్నెస్, అబవ్ యావరేజ్ రిపోర్ట్స్ రావడం వల్ల ఈ సినిమాకైతే మరిన్ని వసూళ్ళు అయితే సాధించడానికి స్కోప్ అయితే ఉంది. ఎందుకంటే అడవిశేషు గారు ఆయన నటనతో గత సినిమాల్లో ఏ విధంగా నటించారని మనకు తెలుసు. కానీ ఈ సినిమాలో కథనం అయితే కొంచెం లోపించిందనే చెప్పుకోవాలి. రొటీన్ కథలో ఉండడం వల్ల సినిమాకి కొంచెం డ్రాప్ అయ్యాయనే చెప్పుకోవాలి. చూడాలి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసి మరిన్ని వసూలు సాధించాలని నేను కోరుకుంటూ న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే చంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే మన వీడియోస్ చూడండి అబ్బా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.